దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మరొక అద్భుతం, యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి మరొక అద్భుతాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాల రీతిలో చదువుకుందాం. 1 నుంచి 12 వచనాలు. కొన్ని దినములైన పిమ్మట, మార్కు సువార్త 2వ అధ్యాయం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగూ ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తత్క్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. ఈ భాగం లూకాసు వార్తలో కూడా ఉంది. లూకాసు వార్త 5వ అధ్యాయం 17వ వచనం నుంచి 26వ వచనం వరకు చదువుదాం. ఒకనాడు ఆయన బోధించుచుండగా, లూకాసు వార్త 5వ అధ్యాయం 17వ వచనం నుంచి 26వ వచనం వరకు. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యోదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. ఇదిగో, కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనుష్యుని మంచమ మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి. కానీ జనులు గుంపు కూడి ఉన్నందున వారిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయాను గనుక ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి. ఆయన వారి విశ్వాసము చూచి, మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా,
శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచన ఎరిగి, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానెను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళాను. అందరూ విస్మయముంది, నేడు ఈ గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. దేవుడు ఈ వాక్య భాగాన్ని మనకు అర్థం చేయించునుగాక. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్తలో రాయబడినటువంటి ఈ యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాన్ని గురించి మనం కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు కపెర్నహూములో ఇంట ఉన్నాడు. ఆయన ఇంట్లో ఉన్నాడు అని వినవచ్చినప్పుడు చాలామంది ఆయన వద్దకు కూడి వచ్చారు. చాలామంది. లూకాసు వార్తలో స్పష్టంగా చెప్పాడు. చూద్దాం ఒకసారి. లూకాసు వార్తలో 5వ అధ్యాయంలో మొదటి 17వ వచనం. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు కూర్చుండి ఉన్నారు. గలిలయ యూదయ ఆ ప్రాంతాల్లో నుండి, ప్రతి గ్రామంలో నుండి, అలాగే యెరూషలేములో నుండి కూడా ఎవరు వచ్చారంట? శాస్త్రులు పరిసయ్యులు వచ్చి కూర్చున్నారు. మార్కు సువార్తలో ఉంటుంది కదా, 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు వచ్చారు, శాస్త్రులు పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు వచ్చారు. క్రిక్కిరిసిపోయిందనమాట ఆ ప్రాంతం అంతా. ఆవరణం కూడా నిండిపోయింది. ఆ ఇంటి ఆవరణం కూడా నిండిపోయింది. ఈలోగా ఆయన వాక్యం బోధిస్తున్నాడు వాళ్ళకి. కొందరు ఒక పక్షవాయువు కలిగినటువంటి ఒక అతన్ని 4 చేత మోయించుకుని ఆయన వద్దకు తీసుకొచ్చారు. చాలామంది అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయారు, గుమ్మంలోంచి వెళ్ళలేకపోయారు. కాబట్టి ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఆ ఉన్న చోట ఇంటిపైకి ఎక్కి పెంకులు విప్పి సందు చేసి వాళ్ళు అక్కడి నుంచి నేరుగా ప్రభు ఉన్న చోటకి దింపారు. అప్పుడు ప్రభు ఆ తీసుకొచ్చిన వారి యొక్క విశ్వాసాన్ని చూశాడు. ఆ పక్షవాయువు గలవాన్ని చూసి, కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పాడు. మరి శాస్త్రులలో కొందరు, ధర్మశాస్త్రోపదేశకులు పరిసయ్యులు అక్కడ కూర్చున్నారు కదా,
వాళ్ళ మనసులో అనుకుంటున్నారు, ఇదేంటి పాపాలు క్షమించాను అంటున్నాడేంటి, పాపాలు క్షమించే అధికారం ఒక దేవుడిదే కదా, ఈయనేంటి ఎలా మాట్లాడుతున్నాడేంటి అని చెప్పి వాళ్ళు తమలో తాము ఆలోచించుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి ఆలోచనలను ఎరిగిన వాడై, ఏంటి మీ హృదయాల్లో ఇతను ఎందుకు ఇలా అంటున్నాడు, పాపాలు క్షమించే అధికారం ఇతనికి ఎక్కడది, దేవునిదే కదా అని మీరు ఎందుకు ఇలా ఆలోచించుకుంటున్నారు? ఒక ప్రశ్నకు నాకు సమాధానం చెప్పండి. పాపములు క్షమించమని చెప్పబడుట సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమని చెప్పడం సులభమా? మీరు దీనికి ఆన్సర్ చెప్పండి అని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చాడు అక్కడ. ఏమనంటే, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుకి, మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తుకి ఆ పేరు ఎవరు పెట్టారంటే ప్రభు తనంతట తానే ఆయన గురించి చెప్పుకుంటున్నప్పుడు చెప్పినటువంటి మాట. మనుష్య కుమారుడని తనంతట తానే పెట్టుకున్నటువంటి పేరు అది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుకి భూమి మీద పాపములు క్షమించే అధికారం ఉంది అని చెప్పి ఆ పక్షవాయువు గలవాన్ని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పో అని చెప్పాడు. తత్క్షణమే, వెంటనే, చాలా ఫాస్ట్గా అతడు లేచి పరుపెత్తుకుని వారందరూ చూస్తూ ఉండగా వారి ఎదుట నడిచి వెళ్ళిపోయాడు. దేవుని స్తుతిస్తూ వెళ్ళిపోయాడు. కాబట్టి వాళ్ళు అందరూ కూడా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విభ్రాంతి నొందారట. అరే, మనం ఇలాంటి కార్యాలు ఎక్కడా చూడలేదు అని చెప్పుకుంటూ దేవుణ్ణి మహిమపరిచారు. ఇది ఈ భాగంలో రాయబడినటువంటి విషయం. దీని గురించి మనం కొద్దిగా ధ్యానం చేసుకుందాం. మరి శ్రద్ధగా దేవుని యొక్క మాటలు మీరు వినండి. మీకు వచ్చిన తలంపులు కూడా ఈ వాక్యానికి అన్వయించుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించి హృదయంలో చేర్చుకుని భద్రపరుచుకుని వాక్యానుసారంగా నడిస్తే మనకు మేలు. ఈ భాగంలో కొంతమందిని గురించి మనం చూస్తున్నాం. ఒకటి, యేసుక్రీస్తు. రెండు, ఆ ఇంటి యజమాని. ఆ ఇంటి యజమాని. మూడు, అనేకులు, చాలామంది అక్కడికి వచ్చారు కదా వాళ్ళు. నాలుగవది, శాస్త్రులు, పరిసయ్యులు. ఐదవది, కొంతమంది మనుష్యులు, కొందరు, అంటే పక్షవాత రోగిని నలుగురు చేత మోయించుకుని తీసుకొచ్చిన వారు, వాళ్ళ గురించి రాయబడిన మాట ఏంటంటే కొందరు. ఆరోది గృహం, ఆ గృహం. ఏడవది పక్షవాత రోగి. ఇప్పుడు చెప్పండి. మొదటిది యేసుక్రీస్తు, అక్కడ ఉన్న వాళ్ళ జాబితా. రెండవది గృహ యజమాని, ఆ గృహానికి యజమాని. మూడు, అక్కడికి కూడి వచ్చిన అనేకులు. నాలుగు, శాస్త్రులు, పరిసయ్యులు. ఐదు, పక్షవాత రోగిని తీసుకొచ్చిన కొందరు. ఆరు, పక్షవాత రోగి. ఏడు, ఆ గృహం. వీటి గురించి మనం విపులంగా తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు గురించి ఈ భాగం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చూద్దాం. 2వ వచనం చదువుదాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఎంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు గనుక వాకిటి అయినను వారికి స్థలం లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా. యేసుక్రీస్తు ప్రభువారు
తన యొద్దకు వచ్చిన వారికి ఎవరికైనా సరే ఆయన వాక్యాన్ని బోధించేటువంటి అలవాటు. ఆయనకున్నటువంటి మంచి అలవాటు అది, వాక్యాన్ని బోధించే అలవాటు. చూడండి, మనం కూడా ప్రతిరోజు కూడుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? వాక్యాన్ని వింటున్నాం. ఇది మంచి అలవాటు, మంచి పద్ధతి. ఎందుకని వాక్యం? ఏంటి దానివల్ల ఉపయోగం? అయితే ఎందుకు ఈ వాక్యం? ఎందుకు ఈ వాక్యం? వాక్యం ఎందుకు బోధించాలి? వాక్యం చేసే పనులేంటి? వాక్యం చేసే పనులేంటి? ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూద్దాం. కీర్తనల గ్రంథం చాలా పెద్దది, 150 అధ్యాయాలు కలిగినది. 119వ కీర్తన వాక్యానికి సంబంధించినటువంటి కీర్తన. ఈ కీర్తనలో 3 అధ్యాయాలు, 3 కీర్తనలు వాక్యాన్ని గురించే బోధిస్తూ ఉన్నాయి. ఒకటి మొదటి కీర్తన, 2 19వ కీర్తన. ఈ 2 పక్కపక్కన పెడితే ఇంకో కీర్తన వస్తుంది. 1ని 19 పక్కపక్కన పెడితే 119. 119వ కీర్తనలో చాలా విషయాలు ఉన్నాయి. ఒకసారి చదువుదాం. 119వ కీర్తనలో 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. వాక్యము మన ఎదుట ఉండడం వల్ల, వాక్యము బోధించబడుతూ ఉండుట వల్ల, వాక్యము మన హృదయాల్లో ఉంచుకొనుట వల్ల కలిగే మేలేంటంటే మనం పాపము చేయము. 25వ వచనాన్ని చదువుదాం. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. వాక్యము బ్రతికిస్తుంది. నా ప్రాణం మంటిని హత్తుకొనుచున్నది అంటే అర్థం ఏంటి? నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే దేవుని వాక్యం బ్రతికించేది. 38వ వచనం, నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. దేవుని వాక్యం మనలో దైవ భయాన్ని పుట్టిస్తుంది. 1 పాపము చేయనివ్వదు. 2 చావాలనుకున్న వాళ్ళను కూడా బ్రతికిస్తుంది. 3 మనలో దైవ భయాన్ని పుట్టిస్తుంది. 50వ వచనం చదువుదాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, బాధలో నెమ్మది. ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. బాధ వచ్చిందా? ఆ బాధలో దేవుని వాక్యం ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. ఇదే అంటే దేవుని వాక్యమే నాకు నెమ్మది కలిగిస్తుంది. బాధలో నెమ్మది ఇస్తుంది. బాధలో. 105వ వచనం చదువుదాం. 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. దీపం లాంటిది, వెలుగు లాంటిది. దేంట్లో? పాదములకు దీపం. పాదాలతో నడుస్తాం. నడిచేటప్పుడు మార్గంలో వెలుగుందనుకోండి, జాగ్రత్తగా నడుస్తాం. చీకటి ఉందనుకో మార్గంలో, తొట్టిల్లిపోతాం, పడిపోతాం. కాబట్టి మన త్రోవకు వెలుగు, మన పాదములకు దీపం లాంటిది. ఇంకా 130వ వచనం చదివితే, 130వ వచనం, నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. అవి నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. దేవుని వాక్యాలంట తెలివి లేని వాళ్ళకి తెలివి కలిగిస్తాయి.
నేను చాలా అవివేకం కలిగిన వాడిని. నాకు అసలు జ్ఞానం లేదు, తెలివితేటలు లేవు. మా నాన్నగారు, మా అమ్మ, మా బ్రదర్స్ వీడింత తెలివి తక్కువడేంటి అనుకునేవారు. మాస్టర్లు కూడా నన్ను అలాగే అనుకునేవారు. ఎన్ని దెబ్బలు తిన్నానో చదువుకునేటప్పుడు. ఎందుకంటే నాకు ఎక్కేది కాదు బుర్రకి చదువు. చెప్పేవారు, నాకు అర్థమయ్యేది కాదు. చెప్పేవాళ్ళు మా వాళ్ళకి చక్కగా అర్థమయ్యేది. మా వాళ్ళు చక్కగా చదివేవాళ్ళు. మా తమ్ముళ్ళిద్దరూ కూడా చాలా జ్ఞానం కలిగి, అంటే చదువులో చాలా క్లాస్గా చదివేవాళ్ళు. వాళ్ళకి ఒకసారి చెప్తే అర్థమయ్యేది. వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు. ఏంటో నాకు అసలు ఆ మైండ్ ఉండేది కాదు, అసలు తెలివితేటలేవు నాకు. కానీ రక్షణ పొంది, బాప్తిసం పొంది, దేవుని వాక్యం చదవడం ప్రారంభించాక నాకు తెలివి వచ్చింది. మీకు విషయం తెలుసో తెలీదో, నాకు ఏబిసిడీలు ఇంటర్మీడియట్లో వచ్చినాయి పూర్తిగా. వాళ్ళు కూడా అంతే. ఎప్పుడు చూడండి నాకు చదువు మీద ధ్యాస ఉండేది కాదు, తెలివి ఉండేది కాదు, తెలివిగా మాట్లాడేవాడిని కాదు, నాకు అసలు తెలివితేటలు ఉండేవి కాదు. కానీ దేవుణ్ణి ఎరిగిన తర్వాత, దేవుని వాక్యం చదవడం ప్రారంభించాక తెలివి లేని నాకు దేవుడు తెలివిచ్చాడు. పిల్లలు, యవనస్తులు ఎవరైనా వాక్యం వింటూ ఉంటే వాళ్ళకి నేను చెప్పే మాట ఏంటంటే, మీకు తెలివితేటలు లేవు, మీకు మార్కులు సాధించలేకపోతున్నారు, మీరు స్కూల్లో వెనకబడిపోతున్నారు, మీరు మెరిట్ సాధించలేకపోతున్నారని బాధపడొద్దు. నేను మీకు చెప్పే చిన్న సలహా ఏంటంటే, మీ చదువులు మీరు చదవండి. దాంతోపాటుగా దేవుని యొక్క వాక్యాన్ని కూడా చదవండి. శ్రద్ధగా పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. తెలివి లేని వాళ్ళకి తెలివితేటలు పుట్టిస్తుంది దేవుని వాక్యం. తెలివినిస్తుంది దేవుని వాక్యం. ఇంకా మనం చూస్తే 133వ వచనం కూడా చదువుతాం. 133వ వచనం, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. మన అడుగులు స్థిరపడాలంటే, ఏ పాపం కూడా మనల్ని ఏలకుండా ఉండాలి అంటే మనం దేవుని వాక్యాన్ని చదవాలి, వినాలి, గ్రహించుకోవాలి. దేవుని వాక్యం చేసేటువంటి పని అన్నమాట. చెప్పండి, ఇప్పుడు దేవుని వాక్యం చేసేటువంటి పనులు ఏంటి? 11వ వచనం ప్రకారం పాపము చెయ్యము. 25వ వచనం ప్రకారము చచ్చిపోవాలనుకున్న వాళ్ళను కూడా బ్రతికిస్తుంది. 38వ వచనం ప్రకారం మనుషులలో, అంటే మనలో దైవ భయం కలుగుతుంది. 50వ వచనం ప్రకారం బాధలలో ఇదే మనకు నెమ్మది ఇస్తుంది. 105వ వచనంలో మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగు. 130వ వచనంలో తెలివి లేనటువంటి వాళ్ళకి తెలివితేటలు. 133వ వచనంలో ఏ పాపము మనల్ని ఏలదో మనం మన అడుగుల్ని దేవుని వాక్యమే స్థిరపరుస్తుంది. కాబట్టి వాక్యం యొక్క విలువ అర్థమైంది కదా మీకు. అందుకే యేసుక్రీస్తు ప్రభు తన యొద్దకు వచ్చిన వారికి వాక్యాన్ని బోధించారు. మీరు ఎక్కడైనా చదవండి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత వృత్తాంతం. ఎన్ని బోధలో 3.5 సంవత్సరాల్లో ఆయన చేసిన బోధలు కోకొల్లలు ఎన్నో చేశారు ఆయన. కాబట్టి దేవుని వాక్యం యొక్క అవసరత మనకుంది. అందుకే ప్రభు వాక్యాన్ని బోధించారు. చాలా మందిరాల్లో, చాలా సహవాసాల్లో అసలు వాక్యానికి ప్రాధాన్యతే ఉండదు. వాక్యము లేక అల్లాడిపోతున్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వాక్యం తెలియక ఇంకా గుడ్డితనంలో, అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వాక్యం అవసరం. అందుకే యేసుక్రీస్తు ప్రభు
తన యొద్దకు వచ్చిన వారికి వాక్యాన్ని బోధించాడు. ఇంకా మనం చూస్తే 5వ వచనంలో, యేసు వారి విశ్వాసమును చూచి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మనలో చూసేదేంటో తెలుసా? మనలో ఆయన పట్ల ఉన్న విశ్వాసం. మనలో ఆయన పట్ల విశ్వాసం ఏ రేంజ్లో ఉందో చూస్తాడు. ఆయన విశ్వాసాన్ని చూస్తాడు. యేసు ప్రభు చేసిన అద్భుతాలన్నీ కూడా విశ్వాసంతోనే ముడిపడి ఉన్నాయి. వారి విశ్వాసమును చూచి ఆశ్చర్యపడి, అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఇలాగా విశ్వాసాన్ని గురించి చాలా మాటలు 4 సువార్తల్లో ఉంటాయి. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, కొన్ని రెఫరెన్స్లు మీకు చెప్తాను. మత్తయి సువార్త 8:10, మత్తయి సువార్త 9:22, మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనం. ఇంకా చాలా ఉన్నాయి రెఫరెన్స్లు, అవన్నీ చెప్పడానికి టైం సరిపోదు. కానీ ఏదేమైనా విశ్వాసాన్ని బట్టే స్వస్థపరిచాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాల ద్వారా శిష్యుల యొక్క విశ్వాసాన్ని దృఢపరిచాడు, స్థిరపరిచాడు. లూకాసు వార్త 18:18 అంటాడు, మనుష్య కుమారుడు మరలా భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద అసలు విశ్వాసం అనేది ఉంటుందా అని ప్రభువు చెప్పారు. కాబట్టి మన కాలంలో ఏదో కొద్దో గొప్ప ఉంది. మనకంటే ముందటి తరం వాళ్ళు చాలా విశ్వాసం కనపరిచారు. మన కాలంలో విశ్వాసం సన్నగిల్లిపోతుంది. మన తర్వాత కాలంలో విశ్వాసం ఉంటుందో ఉండదో. కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు మనలో చూసేది విశ్వాసం. విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అన్నాడు. కాబట్టి విశ్వాసం అవసరం. నీ జీవితంలో నీవు ప్రభు ఎదుటికి వచ్చినప్పుడు నీలో ఏ రేంజ్లో ఉందో విశ్వాసం అని చూస్తాడు. ఇప్పుడు కనాను స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చింది. ఎవరో చెప్పారు, యేసు ప్రభు స్వస్థపరుస్తాడు, దెయ్యాలను వదిలిస్తాడు అని చెప్పారు ఆమెకు. ఎవరో, ఆమె అన్యురాలు ప్రభు దగ్గరకు వచ్చింది. ఆమె అన్యురాలు. అయితే ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత అడిగింది, అయ్యా నా కుమార్తె దెయ్యం పట్టి బహుగా బాధపడుతూ ఉంది. ఒకసారి వాయిస్ క్లియర్గా వస్తుందో లేదో చూడండి. ఒక్కొక్కసారి ఇక్కడ సిగ్నల్ ఉండట్లేదు, సిగ్నల్ ఉండక వాయిస్ క్లియర్గా రావట్లేదు. ఆమె వచ్చి అడిగింది ప్రభుని. వాయిస్ క్లియర్గా వస్తే మెసేజ్ పంపించండి. ఆమె వచ్చి అడిగింది ఏమనంటే, అయ్యా నా కుమార్తె దెయ్యం పట్టి బహుగా బాధపడుతుంది, దయచేసి నా బిడ్డని కరుణించయ్యా, బాగు చేయి అని అడిగింది, ప్రాధేయపడింది, ప్రభుని అడిగింది. మాట్లాడలేదు ప్రభు, అసలు ఏమి, వెళ్ళిపోతున్నాడు తన దారిని. యాక్చువల్గా నువ్వు వెళ్ళి ఎవరైనా ఏదైనా అడిగితే హెల్ప్ చేసావు, హెల్ప్ అడిగినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేదు అనుకో, ఏం చేస్తావు? వెనక్కి వెళ్ళిపోతావు. వెనక్కి వెళ్ళిపోలేదు. ఇప్పుడు
ఆయన ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు వెళ్ళిపోతుంది వెనకాల, ఏ ఊరు వెళ్తే ఆ ఊరు. అప్పుడు ఏం చేశాడంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి అడుగుతుంది మళ్ళీ. శిష్యులు అన్నారు, యేసుప్రభువా, ఈవిడ పొద్దునుంచి మన వెనకాల తిరుగుతుంది, ఈవిడ గొడవ చూసి పంపించవచ్చు కదా అంటున్నారు. అయితే ప్రభు అన్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీలలో నశించిన గొర్రెల వద్దకి నేను పంపబడ్డాను కానీ మీకోసం పంపబడలేదు. అయినా మళ్ళీ అడిగింది, మళ్ళీ బ్రతిమలాడుకుంది, ప్రార్థనపడింది. ప్రభు అంటారు, పిల్లలు తినేటువంటి రొట్టె మొక్క పట్టుకొచ్చి కుక్క పిల్లలకి వేయడం యుక్తం కాదు అన్నాడు. అప్పుడు ఆమె ఇచ్చిన సమాధానం ఏంటంటే, కుక్క పిల్లలు కూడా తమ యజమానుడి బల్ల మీద నుంచి పడే రొట్టె మొక్కల్ని తీసుకునే కదా, రొట్టె మొక్కలను తినే కదా బ్రతుకుతాయి అన్నాడు. అందామె అంతే. వెంటనే ప్రభు చాలా ఆశ్చర్యపడ్డాడు. అమ్మ, నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే అవుతుంది అన్నాడు. ఆమెలో ఏ రేంజ్లో ఉందో చూడండి విశ్వాసం. మాట్లాడకపోయినా, నేను నీకు సహాయం చేయనన్నా, పిల్లల రొట్టె ముక్క తీసుకుని కుక్క పిల్లలకి వేయడం యుక్తం కాదన్నా, నీ మనసులో, నీ జీవితంలో ప్రభు పట్ల నీకున్నటువంటి విశ్వాసం ఏ రేంజ్లో ఉందో ప్రభు చూస్తాడు. కాబట్టి తీసుకొచ్చిన వాళ్ళ విశ్వాసాన్ని చూశాడు. తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? ఒకవేళ బంధువు అయి ఉండొచ్చు అతను, లేదా ఆ ఈదులో వాడు అయి ఉండొచ్చు, పక్షపాతంతో బాధపడుతున్నాడు వీడికి మనం సహాయం చేద్దాం అని అనుకుని ఉండొచ్చు. వీడికి మనం సహాయం చేద్దాం, ఎవరో తెలీదు. కొందరు తీసుకొచ్చారు ప్రభు దగ్గరికి. ఎందుకని? ప్రభు అతన్ని బాగు చేస్తాడు, అతడు బాగుపడతాడు, ప్రభు తప్పక బాగు చేస్తాడు అని నలుగురు కూలోళ్ళు పెట్టుకున్నారు. ఎవరిని పెట్టుకున్నారు? నలుగురు చేత మోయించి తీసుకొచ్చారంట వాళ్ళు. వాళ్ళ విశ్వాసం చూడండి. వాళ్ళ విశ్వాసాన్ని చూసి ప్రభు వీడిని స్వస్థపరిచాడు, వాళ్ళ విశ్వాసాన్ని చూసి. కాబట్టి ప్రభు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనలో ఉన్న విశ్వాసాన్ని చూస్తాడు. విశ్వాసాన్ని బట్టి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, అవిశ్వాసం చూపిస్తే అద్భుతాలు చేయడు. మత్తయి సువార్త 13:58 ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం. 58వ వచనం ఒకసారి చదువుదాం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. దేన్ని బట్టి? వారి అవిశ్వాసాన్ని బట్టి. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అనేకమైన అద్భుతాలు వాళ్ళ జీవితాల్లో చేయలేదు. కాబట్టి ప్రభు దగ్గరికి వస్తే ప్రభు మొదటిగా వాక్యాన్ని బోధిస్తాడు. 2, మనలో ఉన్న విశ్వాసాన్ని చూస్తాడు. ఆ విశ్వాసాన్ని బట్టే మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. 3వ విషయం, 5వ వచనంలో యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా అంటున్నాడు. కుమారుడా అని పిలుస్తున్నాడు. యాక్చువల్గా మంచం మీద ఉన్నాడు, నడవలేడు, అన్నీ మంచం మీదే. మరి ఆయన తీసుకురావడానికి మంచంతో సహా పట్టుకొచ్చేసారు. లోకాసు వార్తలో ఉంటుంది కదా, ఎక్కడైతే పరుపని ఉంది, లోకాసు వార్తలు అయితే మంచమని ఉంది. లోకాసు వార్తలు అయితే మంచమని ఉంది. మొత్తం మీద తీసుకొచ్చారు. అయితే పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆలోచించేయండి.
ఒక పేషెంట్ మంచం మీదే ఉండి అన్నీ మంచం మీద అయితే ఆ పేషెంట్ దగ్గర ఎవరు నిలవలేరు. ముక్కు మూసుకునో లేకపోతే ఎదురుగా అసహించుకోకపోయినా చాటుకు వచ్చి అబ్బో ఉండలేకపోయాం బాబు అనుకుంటూ ఉంటారు చాలామంది. ఎవరైనా అసహించుకుంటారు, వాళ్ళకి పరిచర్య చేయడానికి ముందుకు రారు, చాలామంది ముందుకు రారు. ఇది మానవుల యొక్క మనస్తత్వాలు. కానీ ప్రభు ఏమంటున్నాడు? కుమారుడా అంటున్నాడు. కుమారుడా. ప్రభు ప్రేమ గలవాడండి. తన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏ స్థితిలో వచ్చారు, ఎలాంటి స్థితిలో వచ్చారు, ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా అసహించుకోకుండా త్రోసివేయకుండా, విసుక్కోకుండా, చేదరించుకోకుండా మన మీద ప్రేమ చూపించే దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. తెలుగులో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ అంటే ఏంటో ప్రభుని చూసాక మనకు తెలిసింది. ప్రేమ అంటే మీరు అపోహపడారు, కానీ ఈ లోకంలో ఉండేటువంటి ఇది ప్రేమ కాదు, ఇది ఆకర్షణ. ప్రేమ అంటే ప్రాణాలు తీసేది కాదు ప్రేమ, ప్రాణం పెట్టేది ప్రేమ. ప్రేమ అంటే తల్లిదండ్రులకి, లోకానికి, బంధువులకి దూరం చేసేది కాదు, అందరితో ఐక్యతగా ఉంచేది ప్రేమ అంటే. యేసయ్య అలాంటి ప్రేమను మన పట్ల చూపిస్తున్నాడు. కనుక ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ప్రేమించగల శక్తిమంతుడు ఆయన. 4వది, నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు 5వ వచనంలో. కాబట్టి పాపములు క్షమించగలిగే అధికారం మన ప్రభువుకి మాత్రమే ఉంది. ఆయన ఒక్కడే మన పాపాలు క్షమించగలడు. ఎందుకంటే ఆ పాపాల క్షమాపణ కొరకు ఆయన విలువైన రక్తాన్ని చిందించినవాడు, పాప క్షమాపణ కలుగజేసినవాడు. పాపములు క్షమించడానికి ఆయనకు మాత్రమే అధికారం ఉంది. ప్రభు అదే చెప్పాడు, పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి ఈ లోకంలో అధికారం ఉందని మీరు తెలుసుకోవాలని చెప్పాడు. పాప క్షమాపణ అనేది యేసుక్రీస్తు ద్వారానే. నువ్వేం చేసినా పాపాలు పోవు, నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేసినా సరే. కాబట్టి పాప క్షమాపణ అనేది యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలుగుతుంది. అందుకే ఆయన పాపములు క్షమించాను నా కుమారుడు అన్నాడు. ఇంకా ప్రభులో ఉన్నటువంటి మరొక అద్భుతమైన లక్షణం ఏంటంటే, వాళ్ళు అనుకుంటున్నారంట మనసులో ఏమని, 8వ వచనంలో, తమ హృదయాల్లో ఆలోచించుకుంటున్నారు, పాపాలు క్షమించడానికి ఈయనెవరు, దేవుడికి ఒక్కడికే కదా అధికారం ఉంది, ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటున్నారు. మనసులో అనుకున్నది ప్రభుకు తెలిసిపోయింది. ఆయన ఎదుట ఏది దాచలేం, ఆయన ఎదుట ఏది దాగదు. అందుకే 133వ కీర్తన రాసిన దావీదు అంటాడు, నేను ఆకాశమునకు ఎక్కిన అక్కడ ఉన్నావు. ఎక్కడికి వెళ్ళినా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నీ దగ్గర నుంచి నేను ఎక్కడ పోగలను. నేను కూర్చుండుట, నేను లేచుట, ఇంకా అంటాడు నా నడక, నా పడక నీవు పరిశీలిస్తున్నావు. కాబట్టి గమనించండి, ప్రభుకు తెలుసు. ఆయన మనల్ని పరిశీలించేవాడు. 139వ కీర్తన, 133 కాదు, 139వ కీర్తన, 139, 9వ వచనం అంటాడు, 8వ వచనం, నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, పాతాళమందు పండుకొన్నను నీవు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతముల్లో నివసించినను అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకును. అక్కడ కూడా. కాబట్టి గమనించండి, ప్రభు చాలా జ్ఞానం కలిగిన వాడు, పరిశోధించేవాడు, హృదయాల్ని, అంతరంద్రియాల్ని పరిశీలించేవాడు, పరిశోధించేవాడు. 2వ వచనం అంటాడు, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియదు, నా తలంపు పుట్టక ముందే
నీవు నా మనస్సును గ్రహిస్తున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు. హృదయాల్లో ఏదుందో ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. హృదయాల్ని, అంతరింద్రియాలని పరిశీలించే నీతిగల దేవుడు మన ప్రభువు. మన హృదయము కంటే అధికుడు ఆయన. కాబట్టి మన హృదయాలను ప్రభుతో సమ్మతిపరచుకోవాలి. కాబట్టి హృదయాల్ని, అంతరింద్రియాలను ఎరిగినవాడు, మనుషుల యొక్క హృదయాలను ఎరిగినవాడు, సమస్తం ఆయనకు తెలుసు. ఇంకా మనం చూస్తే ప్రభు అతన్ని స్వస్థపరిచాడు. నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి వెళ్ళిపోంటే వెళ్ళిపోయాడు వాడు. స్వస్థపరచగల దేవుడు మన దేవుడు, స్వస్థపరిచేవాడు. ఎవరి వల్ల కాదు, కానీ ప్రభు ఒక్కడే స్వస్థపరిచేవాడు. ఆఖరిదిగా 12 రోజులు అంటారు వాళ్ళు, ఇలాంటి కార్యాలు మనం ఎన్నడూ చూడలేదని చెప్పుకున్నారంట. అవును, ఎవ్వరూ ఎన్నడూ చూడలేనటువంటి కార్యాలు, ఎవ్వరూ చేయలేనటువంటి కార్యాలు మన ప్రభువు మాత్రమే చేయగలడు. ఆయనకు మాత్రమే సాధ్యం. ఈ భాగం ద్వారా ప్రభు గొప్పతనం అది. 1, ఆయన వాక్యాన్ని బోధిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. 2, మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. 3, మనల్ని ప్రేమిస్తాడు. 4, మన పాపాలు క్షమించగల దేవుడు. 5, మన హృదయాలను, అంతరింద్రియాలను తెలుసుకునేవాడు. 6, స్వస్థత ఇచ్చేవాడు. 7, అద్భుతాలు చేసేవాడు. ఇలాంటి కార్యాలు ఎవ్వరూ చేయలేదు. మీరు పరిశుద్ధ గ్రంథం అంతా 4 సువార్తలు చదవండి. యేసుక్రీస్తు చేసిన లాంటి అద్భుత కార్యాలు ఎవ్వరూ చేయలేదు. ఎవరు చేయలేరు కూడా. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన చేసిన కార్యాలు అవి. ఇంకా ఈ భాగంలో మనం 2వ విషయం, 1 ప్రభు గురించి తెలుసుకుందాం అనుకున్నాం, ప్రభు గురించి తెలుసుకున్నాం. 2వది గృహ యజమానుడి గురించి. ఈ ఇల్లు పేతురుది అని బైబిల్ పండితుల అభిప్రాయం. ఈ ఇల్లు పేతురుదంట. పేతురుకు చెందినటువంటి ఇల్లు ఇది. పేతురు యేసుక్రీస్తు ప్రభుని తన ఇంటిలో చేర్చుకున్నాడు. ప్రభువుని మన గృహంలో చేర్చుకోవడం మనకెంతైనా ఆశీర్వాదం. యేసుక్రీస్తు ప్రభు జక్కయ్యతో అన్నాడు, అబ్బాయి నేడు నేను నీ ఇంటికి వస్తున్నాను అంటే, వద్దులే బాబు, తర్వాత వద్దు కానీ అల్లా. వెంటనే సంతోషంతో చెట్టు మీద దూకేశాడు. త్వరగా దిగిపోయాడు చెట్టు. ప్రభుని తీసుకెళ్ళిపోయాడు. సంతోషంతో ఆయన తన ఇంట చేర్చుకున్నాడు. యేసు ప్రభు జక్కయ్య ఇంట్లోకి వచ్చిన వెంటనే జక్కయ్యలో మార్పు కలిగింది. జక్కయ్య అప్పటికే పెద్ద లంచగొండి, చాలామందిని దోచుకున్నవాడు, అన్యాయస్తుడు. తన జీవితం మారిపోయింది. అందుకంటాడు, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకి మళ్ళా 4 అంతలు చెల్లిస్తున్నాను, నా ఆస్తిని పేదలకు ఇచ్చేస్తాను. తన జీవితం మారిపోయింది. అప్పటి వరకు దేశాన్ని, ప్రజలను దోచుకునేటువంటి ఆ వ్యక్తి మార్పు చెంది, నాకు ధనమొద్దు, ఈ లోకంలో ఘనతొద్దు, నా ప్రభువే నాకు ముఖ్యం అని పాప స్వభావాన్ని అంతటిని విడిచిపెట్టేశాడు. నీలోకి వస్తే, నీ హృదయంలోకి వస్తే యేసు ప్రభు నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. నువ్వు త్రాగుబోతు కావచ్చు, తిరుగుబోతు కావచ్చు, దొంగవు కావచ్చు, వ్యభిచారువు కావచ్చు, దుర్మార్గుడు కావచ్చు, అపవిత్రుడు కావచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు ఏదైనా నిన్ను తప్పించి రక్షించగలిగినటువంటి సమర్థుడు, నీ జీవితాన్ని మార్చగలడు. కాబట్టి పేతురు ఆ ఇంట్లో ప్రభుని చేర్చుకున్నాడు. మన హృదయంలో ప్రభుని చేర్చుకోవాలి. జక్కయ్య తన ఇంట్లో ప్రభుని చేర్చుకున్నాడు. ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ వచ్చింది. ఇంకా చూడండి, పేతురుది అనుకుంటే ఇల్లు ఏం చేశారు? ఆ ఇంటిని పైకి తొక్కేశారు, పెంకులు ఇప్పేశారు. ఇది పెంకుటిల్లు అని ఉంది లోకాసు వార్తలో. పెంకులు విప్పి సందు చేసి అని ఉంటుంది. పెంకులు ఇప్పేశారంట. మంచం దూరాలంటే వాసాలు కొయ్యాలి వద్దా? కొయ్యాలి.
సందు చేయడం అంటే కొన్ని వాసలు కోసేయాలి. ఎవరైనా 10 మంది లేకపోతే ఒక 5-6 లేకపోతే 4-5 మీ బంధువులే మీ ఇంటికి వచ్చి ఒక 4-5 రోజులు ఉండి వెళ్ళిపోయిన తర్వాత ఏమంటావు తెలుసా నువ్వు? ఇల్లంతా దిగతొక్కేశారమ్మా, మా ఇంటి మీద పడిపోయి పందుల్లాగా తినేశారమ్మా అనుకుంటాం. కానీ యేసు ప్రభుని చేర్చుకున్నటువంటి ఇంటి యజమాని పేతురని అంటున్నారు చరిత్రకారులు. ఒకవేళ పేతురుది అనుకుందాం. ఏం చేశారు ఆ ఇంటిని? అయినా సరే ఇంటి యజమాని ఒక వ్యక్తి ఆరోగ్యం పొందడం, యేసుక్రీస్తు ప్రభు మహింపరచబడడం, యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని అందరూ తెలుసుకునేటట్టు చేయడాన్నే ముఖ్యంగా ఎంచుకున్నాడు, కానీ తన ఇంటిని ముఖ్యంగా ఎంచుకోలేదు. అది భక్తి అంటే. కాబట్టి ఆ ఇంటి యజమానుని బట్టి మనం నేర్చుకునే విషయం ఏంటంటే, నీ జీవితంలో ఏది వ్యర్థమైపోయినా, ఏది ఖర్చు అయిపోయినా, ఏది నిన్ను ప్రభు నిమిత్తం నువ్వు ఏది పోగొట్టుకున్నా, ఇహమందు 100 రెట్లు ఇస్తాడు, పరలోకంలో నిత్య రాజ్యానికి వారసుడుగా నిన్ను చేస్తాడు. మూడవ వ్యక్తులు ఎవరంటే అనేకులు, చాలామంది, అనేకులు. 2వ వచనం చదువుదాం. మార్కు 2:2. ఆయన ఎంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక, అనేకులు కూడి వచ్చిరి. 2వ వచనంలో కూడి వచ్చారు అని ఉంది. రెండవది వాక్యాన్ని వింటున్నారు, ఎందుకంటే ప్రభు వాళ్ళకి వాక్యాన్ని బోధించాడు. మూడవది యేసు ప్రభు చేసిన అద్భుతాన్ని కన్నులారా చూశారు. నాలుగవది దేవుణ్ణి మహింపరిచారు. 12వ వచనం చదివితే 2:12, మార్కు సువార్త 2:12లో చూడండి. మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచారు. లూకాసు వార్తలో ఏముంది? లూకాసు వార్త 5వ అధ్యాయంలో 26వ వచనంలో, నేడు గొప్ప వెంతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనురి. ఇప్పుడు చూడండి, వాళ్ళు కూడి రావడం వల్ల, సమాజంగా కూడుకోవడం వల్ల, కలిసి దేవుని సన్నిధిలో ఉండడం వల్ల వాక్యం అన్నారు, అద్భుతాలు చూశారు, దేవుణ్ణి మహింపరిచారు, దైవ భయం వాళ్ళకి కలిగింది. మరి మందిరానికి కూడుకోవడం, సమాజంగా కూడుకోవడం వల్ల, ప్రభు దగ్గరికి రావడం వల్ల, ఆయన జరిగించేటువంటి కూటాలకు రావడం వల్ల, మందిరానికి రావడం వల్ల ఎంత మేలు చూసారా? వాక్యం వినొచ్చు, ఆయన చేసే అద్భుతాలు చూడవచ్చు, ఆయన స్తుతించి మహింపరచవచ్చు. అక్కడికి వెళ్ళి రావడం వల్ల మనలో దైవ భయం కలుగుతుంది. దైవ భయం. అయితే ఇక్కడ చాలామంది ఆటంకంగా ఉన్నారు. పక్షవాత రోగిని ఇంట్లోకి తీసుకురావాలంటే చాలామంది అడ్డుగా ఉన్నారు. కొంతమంది అలాగే ఉంటారులేండి. కొంతమంది ప్రభుని నమ్ముకుని సరిగా జీవించగా, సరిగా ప్రవర్తన సరిగా ఉండక చాలామంది ఏం చేస్తారు తెలుసా? నమ్ముకోవలసిన వాళ్ళని కూడా నమ్ముకునేవారు. నమ్ముకున్న వాళ్ళు బాగున్నారు ఇంట్లే మనం వెళ్ళడానికి అని వాళ్ళు వీళ్ళని చూసి వెనకడుగు వేసేటట్టు ఉంటారు. మనం అలా ఎప్పుడూ ఉండకూడదు. అనేకులకు ఆటంకంగా, రక్షణ పొందడానికి పాత్రులైన వారికి అనేకులకు ఆటంకంగా మనం ఎప్పుడూ ఉండకూడదు. ఇది అనేకుల గురించి మనం నేర్చుకున్నటువంటి విషయం. నాలుగోది శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళు ఎంతసేపు కూడా వీళ్ళు ఎందుకు వస్తారంటే, యేసు ప్రభు ఎక్కడ తప్పు చెప్తాడో పట్టుకుందామని వస్తారు. అందుకే అన్నారు కదా, మనసులో అనుకున్నారు కదా, పాపాలు క్షమించడానికి ఈయనెవరో అని. యేసుక్రీస్తుని దేవుడుగా, రక్షకుడిగా అంగీకరించరు వీళ్ళకి ఎంతసేపు కూడా అధికార దాహం. వీళ్ళు ఎంతసేపు కూడా ఇతరులకు చెప్తారు కానీ చేయరు. వీళ్ళు ఎంతసేపు కూడా వేషధారులు. వీళ్ళు ఎంతసేపు కూడా దేవుని యొక్క ముఖ్యమైన ఆజ్ఞల్ని విసర్జించేవాళ్ళు. కాబట్టి గమనించండి. శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళనే ఈ రోజుల్లో మనం ఏమనొచ్చు అంటే తప్పు బోధకులు అనొచ్చు. నేటి దినాల్లో చాలామంది తప్పు బోధకులు వచ్చేసారు. వాళ్ళు ఎంతసేపు కూడా ఎదుటి వాళ్ళని తిడతమే, ఎదుటి వాళ్ళని దూషించడం. కొంతమంది అయితే యేసు ప్రభు దేవుడే కాదు
అనే బోధలు ప్రారంభించారు. యేసుప్రభు మాకు అక్కర్లేదన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఈ లోకంలో అధికారం కోసం, డబ్బు కోసం ఇష్టానుసారంగా చెడు మార్గాలు అనుసరిస్తూ ప్రజలను తప్పుదోవలో పట్టిస్తూ రక్షణకు, సత్యానికి, భక్తికి వ్యతిరేకంగా చాలామందిని నడిపిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు శాస్త్రులు, పరిచయాలు, వాళ్ళ విషయంలో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఐదవది కొందరు అంటే కొంతమంది ఏం చేశారు, నలుగురు చేత పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని మంచం మీద మోయించుకుని వచ్చారు. వాళ్ళలో ఆ రోగి మీద జాలి ఉంది. అతను బాగుపడాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. అతను బాగుపడడం కోసం కొంత ఖర్చు చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే నలుగురు చేత మోయించుకుని వచ్చారు. ఆ నలుగురికి డబ్బులు ఇచ్చి ఉంటారు. వాళ్ళు నలుగురు చేత మోయించుకుని వచ్చారు. వాళ్ళకి ఆటంకాలు ఎదురైనాయి. లోపల తీసుకెళ్దామంటే అందరూ అడ్డుగా ఉన్నారు. అయినా సరే వాళ్ళ ప్రయత్నం మానలా. పైకెక్కి పెంకులు ఇప్పేయండి అన్నారు. సందు చేసి అక్కడ దింపండి అన్నారు. ఎంతమంది తిట్టుంటారు, అయ్ మీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా, ఆ ఇల్లంతా అలా పాడు చేస్తున్నారంటే, ఆ పెంకులేని ఇప్పేస్తున్నారంటే అని వెనకాల నుంచి ఎవరో ఒకళ్ళు తిట్టే ఉంటారు. అయినా ఆ తిట్లు కూడా లెక్క చేయలేదు వాళ్ళు. అయితే వాళ్ళలో విశ్వాసం ఉంది. యేసు ప్రభు తప్పక ఈ రోగిని బాగు చేస్తాడు. ఆలోచించే, నశించిపోయే ఆత్మల పట్ల, రోగగ్రస్తుల పట్ల, అమాయకుల పట్ల, బలహీనుల పట్ల, భక్తిహీనుల పట్ల, నిస్సహాయుల పట్ల ఇలాంటి జాలి చూపిస్తున్నావా? జాలి ఉందా నీకు? ఎవరైనా మీ బంధువులు రోగి మంచాన్ని పెడితే ఆడు ఎన్ని తిప్పలు పెట్టాడు మమ్మల్ని, ఎన్ని బాధలు పెట్టాడు, ఎన్ని కష్టాలు పెట్టాడు మమ్మల్ని, సరైన రోగం వచ్చింది అడిగి ఆడు అలా పోవాల్సిందంతే అంటలా? ఎస్, ఆలోచన చేయి. కానీ కొందరు ఆ రోగి మీద జాలిపడ్డారు. ఆ రోగి కోసం కొంత ఖర్చు పెట్టారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. అడ్డంకులు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, దూషించిన విశ్వాసంతో ప్రభు దగ్గరికి అతన్ని తీసుకొచ్చారు. మనం కూడా ఈ కొందరిలాగా ఉండాలి. ఆరోది పక్షవాత రోగి నడవలేడు, పని చేయలేడు, పడక మీదే ప్రభు అన్నాడు, నీవు లేచి, పక్షవాయువు గలవాన్ని చూచి 11వ వచనం, నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానే నేను. ప్రభు చెప్పాడు, నువ్వు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి వెళ్ళిపో, నేను చెప్తున్నాను కదా, లే అన్నాడు. అదేంటి బాబా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి మంచం మీద ఉన్నాను, నాకు నీరసం, నాకు బలహీనం, నేను లేవలేను మంచం ఎలా ఎత్తుకెళ్ళను, ఈ కబుర్లు ఏం చెప్పలేవాడు. తక్షణమే అని లేదు అక్కడ, తత్క్షణమే, వెంటనే ఇంకా ఆలస్యం లేకుండా ప్రభు లేవమన్నాడు, లేచిపోయాడు, అంతే. లేచిపోయాడు. నడవలేడు, లేచి నిలబడ్డాడు. పని చేయలేడు, మంచం ఎత్తేసుకున్నాడు. పడక మీద ఉండేవాడు, పడకను మడతెట్టేసాడు. నడవలేడు, నడిచి వెళ్ళిపోతున్నాడు. చూసారా, వెంటనే లోబడ్డాడు. వెంటనే నాకు నీరసం, నేను బాగోలేదు, ఏం చెప్పలే. మనం కూడా చూడండి, చాలాసార్లు దేవుని కార్యాలు చేయాలంటే ఎన్ని కబుర్లు చెప్తామో, ఎన్ని సాకులు చెప్తాం. ఒక ఆయన అడిగాను, మీరు దూరంగా ఉంటున్నారు కదా, మందిరానికి వెళ్తున్నారా అని అడిగాను. అడిగితే ఏమోనండి, మాకు సూటబుల్ సహవాసం ఏం కనపడలేదండి. ఏంటంట, సూటబుల్ సహవాసమా? ఒక కుర్రోడు అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎక్కడ చూసినా కానీ పాస్టర్లు డబ్బుల కోసం వాటి కోసం చూసేవాళ్ళే, మంచి పాస్టర్ కూడా కనపడలేదు అంటాడు. ఇదేంటి, నీకు పాస్టర్తో సంబంధం ఏంటి? నువ్వు దేవునితో సంబంధం. నీకు పాస్టర్ ఎవరైతే ఏంటి, వాడు చేసే క్రియలను బట్టి దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు.
నువ్వు వెళ్ళేది మనుషుల్ని చూసి కాదు మందిరానికి, నువ్వు దేవుని పని కోసం వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. సంఘం పాస్టర్ది కాదు, దేవునిది. గుర్తుపెట్టుకో, సంఘం పాస్టర్ది కాదు, దేవునిది. పాస్టర్ గడిది వచ్చింది కాదు సంఘం, దేవుడు ఏర్పాటు చేసుకుంటే వచ్చింది. దేవుని చేత ఏర్పరచబడిన వారి యొక్క సమూహం అది సంఘం అంటే. సాకులు చెప్పకో, వంకలు చెప్పకో, వెళ్ళు, లేచి వెళ్ళు, దేవుడు నీకు మేలు చేస్తాడు. వాడు సాకులు చెప్పాలి, అసలు తక్షణమే లేచిపోయాడంట. పరుపెత్తుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. వెళ్తూ ఏం చేశాడు తెలుసా? దేవుని మహిమపరచుచు. లోకాసు వార్త ఉండదన్నమాట. దేవుని మహిమపరచుచు, దేవుని మహిమపరుస్తూ. చూడండి, వాడికి ఆరోగ్యం వచ్చింది, బలం వచ్చింది, శక్తి వచ్చింది, ఓపిక వచ్చింది, ఇవన్నీ వచ్చేసాయి ప్రభు చెప్పిన మాటను బట్టి. విశ్వాసంతో ప్రభు చెప్పిన మాట నమ్మి, నిజం, నేను లేస్తాను, నేను నడుస్తాను, నేను గంతులేస్తాను, నేను నా పనులు చేసుకోగలను అనే విశ్వాసంతో వాడు ప్రభు చెప్పిన వెంటనే, ఏమంటే ఏం తినలేదు కదా, ఎప్పటి నుంచో మంచం మీద ఉన్నాను కదా, అన్నీ మంచం మీదే కదా, నాకు బలం ఎక్కడి నుంచి వద్దండి, ఇవన్నీ ఏం చెప్పలేడు, ఇవన్నీ కబుర్లు ఏం చెప్పలే. లేవమన్నాడు ప్రభు, తక్షణమే వెంటనే ఎప్పుడు లేవమంటాడో లేచిపోదాం అన్నట్టున్నాడు అనమాట వీడు. అదనమాట. వెంటనే విధేయత చూపించాడు, తక్షణమే లేచిపోయాడు, ప్రభు చెప్పినట్టు చేశాడు. దేవుణ్ణి మహిమపరుస్తూ ఇంటికి వెళ్ళాడు. ఇలాగా స్వస్థత పొందిన వాళ్ళందరికీ దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? ఇక నువ్వు పాపము చేయకుము. ప్రభు ఇచ్చే ఆజ్ఞ. ఇక్కడ ఆలోచన చేస్తే ఈ భాగంలో కూడా వీడి పక్షవాత రోగానికి గల కారణం వాడి పాపమే అనే విషయం మనకు అర్థమవుతుంది. అందుకే ప్రభు దగ్గరికి వాడిని తీసుకొచ్చిన తర్వాత ప్రభు మొట్టమొదట వాడిని స్వస్థపరిచేయలే. వాడితో చెప్పింది ఏంటంటే, నా కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి. రోగానికి మూల కారణం పాపమే. అది గమనించాలి విశ్వాసులు, లోకస్తులు, సంఘస్థులు, దేవుని ఎరిగిన వాళ్ళు. ఒక వ్యక్తి రోగానికి పాపమే కారణం. అన్ని రోగాలకి పాపం కారణం నేను చెప్పట్లా, అన్ని రోగాలకి పాపమే కారణం అని చెప్పట్లేదు. కొందరి విషయాలు, కొందరి జీవితాల్లో పాపమే కారణం కావచ్చు. కాబట్టి పాపాన్ని తీసేసి ప్రభు అని స్వస్థపరిచాడు. ఇక ఎన్నడూ పాపం చేయకూడదు. 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తులైనటువంటి ఒక వ్యక్తిని, బెతస్దా కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తిని ప్రభువు స్వస్థపరిచాడు. ప్రభువు ఆయనకి రెండోసారి కనబడి చెప్పిన మాట ఏంటో తెలుసా? యోహాను సువార్త 5:14లో, ఇకను నీకు మరీ అత్యధికంగా కీడు కలగకుండానట్లు ఇకను పాపము చేయొద్దు అని చెప్పారు. కాబట్టి స్వస్థత పొందిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. దేవుడు చెప్పినట్లు చేయాలి, దేవుని స్తుతించాలి, మరి ఎన్నడూ పాపము జోలికి మనం వెళ్ళకూడదు. ఆఖరి మాట, 7వది, ఈ గృహంలో ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నారు. దీన్ని సమాధాన గృహం అని చెప్పవచ్చు. ఎందుకంటే అనేకులు ఆ ఇంటికి వచ్చారు. అనేకులు. మీ ఇంటికి అందరూ రారు, చూసుకుని కావాలంటే. మీరు ఊరందరిని పిలవండి, మీ ఇంటికి అందరూ రారు, కొందరే వస్తారు. కానీ చాలామంది కూడి వచ్చారు ఇంటికి. అంటే అందరితో సమాధానంగా ఉంటారనమాట ఈ గృహస్థులు. రెండవది, ఈ గృహంలో మొదటిదేమో యేసుప్రభు ఉన్నాడు ఈ గృహంలో. రెండవది, ఈ గృహంలో సమాధానం ఉంది. మూడవది, ఈ గృహంలో వాక్యం ఉంది. యేసుప్రభు ఉన్నాడు, సమాధానం ఉంది, వాక్యం ఉంది. కాబట్టి ఈ గృహంలో అద్భుతం జరిగింది. అద్భుతాలు జరిగాయి. ఒక అద్భుతమే కాదు, ఇంకా చాలా అద్భుతాలు ఈ గృహంలో జరిగాయి. కాబట్టి ఈ గృహంలో అద్భుతాలు జరిగాయి. ఈ గృహానికి వచ్చినటువంటి రోగులు స్వస్థపడి తిరిగి వెళుతూ దేవుని నామాన్ని మహింపరిచారు. అంటే దేవునికి మహిమ తెచ్చే గృహం ఇది. ఆఖరిది, సమస్యలు తీర్చబడే గృహం. మన గృహం కూడా ఎలా ఉండాలి? మన గృహంలో ప్రభు ఉండాలి, మన గృహంలో సమాధానం ఉండాలి, మన గృహం వాక్యంతో నిండి ఉండాలి. మన గృహంలో ఇలా ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి, ఇలా ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగుద్ది, ఇలా ఉన్నప్పుడు సమస్యలన్నీ తీర్చబడతాయి. ఇది ఈ భాగం ద్వారా
మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం పరీక్ష చేసుకుని ప్రభు నామాన్ని కనపరుస్తూ మనల్ని సరి చేసుకుంటూ ఈ మాటలు ముగిద్దాం. ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఒకసారి మోకరించండి, తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఈ భాగం ద్వారా మనం నేర్చుకున్నటువంటి విషయాలు, యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడో తెలుసుకున్నాం. ఆయన మనకు వాక్యం బోధించేవాడు, వాక్యమై ఉన్న దేవుడు. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, పాపం చేయకుండా మనల్ని నివారిస్తుంది. మన పాదములకు దీపం, త్రోవకు వెలుగుగా ఉంటుంది. మనలో దైవ భయాన్ని పుట్టిస్తుంది. అవివేకులమైతే వివేకాన్ని ఇస్తుంది, తెలివితేటలు లేని వారికి తెలివినిస్తుంది. కాబట్టి ఆయన వాక్యం నీవు అంగీకరించు, ప్రతిదినం చదువు, ధ్యానించు, విను, గ్రహించు, అవలంబించు. అది నీకు మేలు. యేసుక్రీస్తు ప్రభు ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళలో విశ్వాసాన్ని చూస్తాడు. నీలో విశ్వాసం ఉందా? నీ విశ్వాసం గొప్పదేనా? నీ విశ్వాసం ప్రభుని ఆశ్చర్యపరిచేటువంటిదేనా? పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది విశ్వాసం మనం చూస్తున్నాం. విశ్వాసం ద్వారా స్వస్థత పొందారు, విశ్వాసం ద్వారా అద్భుతాలు చూశారు, విశ్వాసం ద్వారా ఆరోగ్యాన్ని పొందారు, విశ్వాసం ద్వారా అనేక సమస్యల నుంచి విడుదల పొందారు. కాబట్టి విశ్వసించు, విశ్వాసాన్ని కనపరచు ప్రభు మీద. ఇంకా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనల్ని ప్రేమించేవాడు. ఆయన వల్ల ప్రేమించేవాళ్ళు ఈ లోకంలో ఎవ్వరు లేరు. ఎక్కడికి వెళ్ళొద్దు, ప్రభు దగ్గరికి రా. ప్రతి సమస్యలో, ప్రతి కష్టంలో ప్రభు నిన్ను ప్రేమిస్తాడు. 4వది, ఆయన పాపాలు క్షమించేవాడు. మన పాపంలో మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఇంకా ఏ విధమైనటువంటి పాపంలోనైనా భ్రమలోనైనా నువ్వు ఉన్నామేమో విడుదల పొందు. ఆయన సమస్తం తెలుసు. హృదయాలను, అంతరంద్రియాలను పరిశీలించేవాడు. ఆయన ఎదుట నీ హృదయం సరైనదిగా చేసుకో. స్వస్థత ఇచ్చేవాడు ఆయన. ఆయన చేసిన లాంటి కార్యాలు ఈ లోకంలో ఎవ్వరూ చేయలేరు. గుర్తించు, గమనించు, ప్రభు దగ్గరికి రా, ప్రభునందు విశ్వాసం ఉంచు, రక్షణ పొందు, పాపక్షమాపణ పొందు, స్వస్థత పొందు, నిత్య జీవాన్ని చేర్చుకో. ఆ గృహ యజమాని తన గృహాన్ని ప్రభుకు అప్పగించాడు. ఆ గృహం దెబ్బతిన్నా, ఆ గృహం ఇబ్బందుల పాలైన, ఆ ఇల్లు పీకివేయబడిన ఆ యజమానుడు దేవుని కార్యం జరగడం కోసం తన హృదయాన్ని సంతోషంతో నింపుకున్నాడు. అలాగే గృహ యజమానిలాగా మనం ఉందాం. అనేకులు కూడి వచ్చారు, వాక్యాన్ని విన్నారు, అద్భుతాలు చూశారు, దేవుని మహింపరిచారు, భయంతో నిండుకున్నారు. కానీ కొంతమంది ఆటంకంగా ఉన్నారు. శాస్త్రులు, పరిచయులు కూడా ఆటంకంగానే ఉన్నారు. తప్పులు పట్టేవాళ్ళు వాళ్ళు. మనసులో దేవుడంటే లెక్కలేనటువంటి వాళ్ళు. దేవుడిచ్చేటువంటి అధికారం కావాలి వాళ్ళకి. చెబుతారు కానీ ఇతరులు చేయరు. వాళ్ళు వేషధారులు. అలా ఎప్పుడు మనం ఉండొద్దు. శాస్త్రుల పరిచయుల వలె, కొందరు వలె మనం ఉందాం. ఎవరా కొందరు? పక్షవాత రోగిపై జాలిపడిన వాళ్ళు, అతని కోసం డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు, అతని బాగు కోసం ప్రయత్నాలు చేసిన వాళ్ళు, ఆటంకాలను అధిగమించిన వారు, అవమానాలను నిర్లక్ష్యపెట్టిన వారు, విశ్వాసం కలిగిన వాళ్ళు. అవును, ప్రభు కోసం, కొన్ని ఆత్మల రక్షణ కోసం, కొంతమంది బాగుపడడం కోసం మనం ఇలాంటి త్యాగం చేసేవారుగా ఉండాలి. పక్షపాత రోగి చెప్పిన వెంటనే నిలబడ్డాడు, విధేయత చూపాడు, తక్షణమే లేచాడు, తక్షణమే దేవుని మహింపరిచాడు. ఇక ఎన్నడూ పాపం చేయకూడదని ఆజ్ఞ పొందాడు. అవును, మనం ఆ రీతిగా జీవిద్దాం. ఈ గృహంలో యేసే ఉన్నాడు. నీలో, నీ గృహంలో యేసే ఉండాలి. యేసే ఉన్నప్పుడు సమాధానం ఉంటుంది. నీ గృహం సమాధానంతో ఉంచుకో. నీ గృహంలో వాక్యంతో నింపుకో నీ గృహాన్ని. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి, రక్షణ దొరుకుద్ది, జీవితం మార్పు కలుగుతుంది. నువ్వు దేవుని మహింపరుస్తావు, నీ సమస్యల నుంచి విడుదల పొందుతావు. ఆ రీతిగా ప్రభునామాన్ని ఘనపరుస్తూ, ప్రభువుని హెచ్చిస్తూ, ప్రభునామాన్ని మహింపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపాసతి సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో మొదటి 12 వచనాల్లో పక్షవాయు రోగిని బాగు చేసినటువంటి మీరు మాకు కొన్ని పాఠాలు నేర్పించారు. ఆ పాఠాలు మా ఆత్మీయ జీవితానికి అన్వయించుకునేటట్లు మీరే మాకు సహాయం చేయండి. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మేము జీవిస్తూ నీ కృపలో ఎదిగేటట్లు, నీ దయ పొందేటట్లు సహాయం చేయండి. మీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం.
మీరే సహాయపడుతురమ్మని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ఇదిగో ప్రభు, ఈ రీతిగా మేమందరం కలిసి ప్రతిదినం నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మీరే మీ జ్ఞానం మాకు అనుగ్రహించండి. రేపు ఉదయం 9 గంటల నుంచి మరి మధ్యాహ్నం 4 గంటల వరకు నీ సన్నిధిలో గడపాలని ఆశపడుతున్నాం. మరి కొద్దిసేపు ప్రార్థన, కొద్దిసేపు మేమందరం కలిసి మరి వాక్యాన్ని వినడం, ఇలా చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ప్రభువా, ఎవరెవరి హృదయాలను అయితే ప్రేరేపించనే ఉన్నారో, ప్రేరేపించబడిన వారు మరి తండ్రి ఇందులో ఏకీభవించి మరి తండ్రి మీ నామాన్ని మహింపరిచేటట్టు సహాయం చేయండి. కరోనా వైరస్ కోసం, దాని నిర్మూలన కోసం, దాన్ని కంట్రోల్లో తేవడం కోసం, దాన్ని సమూలంగా మీరు నిర్మూలన చేసి మమ్మల్ని అందరినీ, ప్రపంచాన్ని రక్షించడం కోసం ప్రార్థించాలనే మా ఆశ, మా ఆలోచన. దాని ప్రకారం మమ్మల్ని నడిపించండి. మీ కృపకు మమ్మల్ని పాత్రలుగా చేయమని మీరు ఈ వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తూ, ఇదిగో ప్రభువా, వాక్యాన్ని వింటున్నటువంటి నీ బిడ్డలైన వారందరినీ శ్రద్ధతో ఆలకించి మరి తండ్రి ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని జీవితంలో గ్రహింపు కలిగిన వాళ్ళందరూ మరి తండ్రి నీ నామం పేరిట ఆశీర్వాదాలు పొందుకునేటట్లు, నీ భక్తి విశ్వాసంలో కొనసాగేటట్లు సహాయం చేయమని ఈ మీడియా ద్వారా మేము ఈ రీతిగా కలుసుకున్నటకు మీరు చూపించిన అపారమైన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మరి తండ్రి ఆన్లైన్లోనూ, అలాగే మరి తండ్రి ఇంకా కొంతమంది కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నటువంటి నీ బిడ్డలైన వారందరినీ దీవించమని మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా, దువ్వలోను, ఆవుపాడులో మరి తండ్రి కన్నాపురంలో, జంగారెడ్డిలో, క్రింద మెట్ట మీద ఉన్నటువంటి నీ బిడ్డలైన వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ మీ చిత్తమైతే ఎల్లుండ మరి తండ్రి విధవరాండ్రకు సహాయం చేయాలనుకున్న ఆ కార్యక్రమం జరిగించాలని ఆశపడుతున్నాను. మరి ఆ కార్యాన్ని మీరే జరిగించండి. రేపటి దినం అన్నీ సమకూర్చి ఎల్లుండి అందరికీ అందజేయుటకు మీ కృప మాకు అనుగ్రహించమని మీ చేతులకు అప్పగిస్తూ ఇప్పటివరకు సహకరించిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. ఇంకా ఎవరు సహకరించనే ఉన్నారో వారందరినీ మీరు ఆశీర్వదించమని మీ చేతులుగా నీ బిడ్డలను అప్పగిస్తూ మా సహవాసాన్ని దీవించమని ప్రభా, మా దేశాన్ని, మా ప్రపంచమంతటిని రక్షించమని ప్రభా, ఈ కరోనా వైరస్ బారి నుంచి నీ బిడ్డలైన వారిని విడుదల చేయమని మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ స్వస్థపరిచి విడుదల ఇచ్చేటువంటి దేవాతి దేవుడు అని మీ నామాన్ని కనపరుస్తూ అతి శీఘ్రంగా రానున్నారు కనుక మీరు అక్కడ కొరకు మేము సిద్ధపడుతూ మీ కొరకు కనిపెట్టుకుని మీ భక్తి విశ్వాసంలో నడిచేటట్లు, మీరు ఇచ్చేటువంటి బహుమానాలు పొందుకునేటట్లు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి, స్తుతించి, సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.